నా అన్వేషణ యూట్యూబర్, ఆ ఛానల్ యూట్యూబర్ ఈరోజు బరి తెగించి తన హద్దులు మీరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి చూసాం. మొన్నటిదాకా ప్రపంచాన్ని చూపిస్తున్నాడని నెత్తిన పెట్టుకుంటే హఠాత్తుగా అతను ఒక ఉన్మాదిలాగా మారి హిందూ దేవుళ్ళని, గరికపాటి లాంటి పెద్దవారిని కూడా ఇష్టం వచ్చిన బూతులతో మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది. ఇది షాకింగ్‌గా ఉంది గూడా. మరి ఈ పరిస్థితిలో ఇతను నన్నెవరేం పీకలేరు, నేను ఈ దేశంలో లేను అని సవాల్ విసురుతుంటే మరి మన చట్టాలు ఏం చెప్తున్నాయి? నిజంగా ఇలా ఏది పడితే అది మాట్లాడుతూ, హింసిస్తూ, ఇతరుల గౌరవానికి భంగం కలిగిస్తూ, ఇతర దేశాల్లో ఉండి ఏమైనా చేయొచ్చా? అసలు అతన్ని ఇండియాకి రప్పించడం, అతని పాస్‌పోర్ట్ సీజ్ చేయడము, ఇట్లాంటి మన చట్టాలు చేయగలవా లేదా? ఈ విషయాలు తెలుసుకుందాం. ఇవాళ సుప్రసిద్ధ లాయర్ ఆజాద్ గారు ఇవాళ మనతో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ నా అన్వేష్‌కి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందో తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. అన్నగారు నమస్కారం అన్నగారు. సో నా అన్వేషణ, ఆ నా అన్వేషణ కాస్త ఇప్పుడు అడ్డదారులు, పక్కదారులు పట్టేసి మరి అతనికి ఏమన్నా మానసిక వ్యాధి అదే లాంటి వచ్చిందా? నాకు అర్థం కావట్లా. అదే అన్నయ్య. అతనికి ఏంటంటే ముందు ఎలా ఉందంటే తినటానికి తిండి లేనోడు, చెడు బలి అంటారు కదా, చెడు బతికిన వ్యక్తులు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎలా ఉందంటే అలాంటి సామాన్య వ్యక్తి నుంచి అసామాన్య వ్యక్తిగా మనం మార్చాం అందరం కూడా. yes పిల్లోడు మన ఊరు అబ్బాయే కదా, కదా, పిల్లోడే కదా, తెలుగు పిల్లోడే కదా, మొత్తం దేశాలు తిరుగుతున్నాడు, సరే పోనీ సరదాగా మాట్లాడుతున్నాడు, ఆటకాలకి ఈటకాలకి మాట్లాడు, మనం కూడా స్పోర్టివ్ గా తీసుకున్నాం. మరి సహజంగా బూతులు అప్పటికి అవును. బాటిల్స్ పేర్లు చెప్పుకుంటూ ఎంత పిచ్చి మాటలు మాట్లాడితే సరే పిల్లగాడులే మన ఊరు అబ్బాయి అన్ని దేశాలు తిరుగుతున్నాడు, మనం ఎలా తిరగట్లేదు అని చూపిస్తున్నాడు. మనం తిరిగేది చూడలేం కదా అన్ని దేశాలు అయితే, పాపం కష్టపడుతున్నాడు అని చెప్పి పిల్లగాడు మన ఊరు మన ఇంట్లో పిల్లగాళ్ళలాగా ఉన్నాడు అని చెప్పి లైట్ తీసుకున్నారు. చివరికి ఏమైందంటే మనం ఒక పిల్లగాడిని బుద్ధ మీద ఎత్తుకున్నాడు, జుట్టు పీకినట్టు, ఇటు జుట్టు పీకితే పర్లేదు తాండం ఆడుతున్నాడు. అది గతంలో కూడా అది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు కూడా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు అన్వేష్కి. ఖచ్చితంగా అన్నగారు, అది వాస్తవమే. అది ఒక 10 minutes అవుతుంది సుమారుగా. ఓకే. అతను ఏంటంటే అప్పుడు బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తా ఉన్నాడు. ఓకే, మనం అందరం కూడా అప్రిషియేట్ చేసాం. అయితే ఒకసారి ఒక యూట్యూబర్ని మాట్లాడుతూ, అంటే బెజవాడ సంబంధించిన యూట్యూబ్ విజయవాడ అబ్బాయిని మాట్లాడుతూ, అరే మిమ్మల్ని తీసుకెళ్ళి బెజవాడ దగ్గర బెజవాడ బెంచ్ సర్కిల్ దగ్గర నిలబెట్టరా, విజయవాడలో అందరూ అన్నట్టుగా అందరిని కలిపి మాట్లాడాడు. నాకు తెలుసుగా మనం సర్రా లేతది ఎక్కడో, మనం ఆడి బచ్చాగడన్నా, మనం మీకు తెలియదు ఏముంది, మనం కృష్ణానదిలో ఈత కుట్టినప్పుడు ఆడు బొట్ల ఇచ్చిన. సో మనం కూడా సరే న్యాయవాదిగా మనం మర్యాదపూర్వకంగా మాట్లాడాలని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసి ఆడికి ట్యాగ్ చేశా. అరే బాబు నోరు అదుపులో పెట్టుకో, నువ్వు గొప్పోడు కావచ్చు, కానీ బెజవాడ బెంచ్ సర్కిల్ అంటే ఎవరు నీది సొత్తు కాదు, అది మా గుండెకాయ, విజయవాడలో గుండెకాయ, అది గుర్తుపెట్టుకో, అక్కడ అందరం మా యొక్క స్వీట్ మెమోరీస్ ఉంటాయి. అదే నువ్వు అనుకున్నారు ఏదో రెడ్ లైట్ ఏరియా అనుకున్నావు, ఇంకోటి అనుకున్నావు, తార తీస్తావరా బాబు, జాగ్రత్తగా ఉండు, అక్కడ అందరూ అమ్మలు వెళ్తారు, మా అమ్మగారు బెజవాడ గుడి ప్రతి ఒక్కరు వెళ్తారు, అది ఉంటే మెయిన్ రోడ్ కదా, అంటే వెళ్తున్న చటక అయినట్టేనా? ఇప్పుడు మా అమ్మగారు కూడా అప్పుడు కూరగాయల కోరికి వెళ్తుంటారు, ఆమె కూడా అట్లా ఉన్నట్టేనా? అసలు నువ్వు ఎంత నీ బతికంత అని చెప్పి గట్టిగా పెడితే ఎమ్మడు అన్నగారు సారీ అన్న తప్పు అయిపోయింది అని చెప్పి మళ్ళీ మనకి కామెంట్లో పెట్టాడు. సరే పోనీ పిల్లగాడు తమ్ముడు కదా అని చెప్పి మళ్ళీ నైట్ ఫోన్ చేశాను, అన్న జాగ్రత్త అన్న, కొద్దిగా ఏదో ఇప్పుడే ఎదుగుతున్నా అన్న, ఎందుకన్నా నా మీద పడతావు అది అన్న, జాగ్రత్తగా ఉండు, లేకపోతే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను నీ మీద ఏమనుకుంటున్నావు, ఇక్కడ మనకు అంతా పరిచయాలు ఉన్న సర్కిల్ అంతా ఉంది, ఎన్ఆర్ఐ క్లయింట్లు ఎక్కువ మనకు ఉన్నారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. సారీ అన్న ఎప్పుడు మాట్లాడను అన్నాడు. నువ్వు ఏదైనా మాట్లాడుకో, ఇప్పుడు నేను తప్పు చేసావు అనుకో, ఆజాదు ఇట్లా సో అని తిట్టు, తప్పు లేదు. అందుకని తల్లిదండ్రులు ఏం చేశారు, అక్క చెల్లెలు ఏం చేశారు, అన్నదమ్ములు ఏం చేశారు. ఇప్పుడు నేను కూడా నిన్న ఒకటి స్టేట్మెంట్ ఇచ్చానన్న, అదేంటంటే అన్వేషణ వాళ్ళ అమ్మని తిట్టొద్దని చెప్తున్నా నేను కూడా, ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లే, నేను అదే అన్న, ఆ పదాలు వాడద్దు కదా, అంత అన్పార్లమెంటరీ వర్డ్స్. అదే నేను ఆడికి నేను అనుకున్నాను కొంచెం మానసిక వ్యాధిగ్రస్తులు మీరు అన్నట్టు. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానన్న, అదేంటంటే జనరల్గా ఈ 6 సంవత్సరాలు ఫ్యామిలీ లేదు కదా, ఒకటి పిల్ల పీసు ఎవరో లేరు, మళ్ళాగా మాట్లాడేవాళ్ళు లేరు, 2 3వది ఏంటంటే అక్కడ విదేశాల్లో ఏమవుతుందంటే మీకు ప్రతి దేశంలో, అంటే అన్ని దేశాలు అన్నాను, కొన్ని దేశాల్లో గంజాయి అనేది పర్మిసిబుల్, జస్ట్ వెళ్ళిపోయి తాగేయచ్చు, గంజాయి తాగొచ్చు, అంటే అలా ఉంటది అనమాట. గంజాయి ఇక్కడ కాదు, అలా కొన్ని చిన్న డ్రగ్స్ కూడా పర్మిషన్ ఉంటాయి. ఆఫ్రికా కంట్రీలో ఏముంటుంది, 40 మందికి ఇళ్ళ ముందు ఉంటుంది. వీడైనా ఎడిక్ట్ అయ్యాడా అనేది నాకు కొంచెం డౌట్ కొడతా ఉంటుంది, ఎందుకంటే ఎడిక్ట్ అయినట్టు కొంచెం ఒకవేళ ఆ మత్తులో ఏమైనా మాట్లాడుతున్నాడా, లేదు వీడు ఒంటరిగా ప్రయాణం చేసి వివిధ రకాల వాతావరణం, వివిధ రకాల ఫుడ్ తినేసి అన్ని తింటాడు కదా, అంటే దినాలు కూడా తప్పదు, అవి తినుకుంటా మానసిక స్థితి పాడైపోయిందా, పిచ్చి పట్టిందా అనేది ఒక రకాల కోణం. 2వది డబ్బులు వచ్చేసి 7-8 కోట్లు సంపాదించేసానని చెప్పేసి ఒళ్ళు బలుపు అంటాం కదా, ఇంకా మన భాషలో జీ బలుపు, మనం ఆ భాష జీ బలిసిపోయి బాగా ఈ అమ్మ ఏం బీకుతావు అన్నట్టుగా, నన్నేం చేస్తాలే అన్నట్టుగా అట్లా ఉన్నాడా అనేది మనం ఆ కోణంలో ఆలోచించాలి. నేను 2 సార్లు ట్రై చేశాను, నేను
చూశాడు, నేను కాల్ లిస్ట్ చూసి తమ్ముడు కాల్ మీద పెట్టా, చూశాడు, సీన్ అని కనపడింది, నాకు కనపడింది. తర్వాత మళ్ళీ 2-3 సార్లు చేసి ఎత్తలేదు, మళ్ళీ మెసేజ్ పెట్టా, తమ్ముడు ఒకసారి ఫోన్ చేయి, నువ్వు జాగ్రత్తగా మాట్లాడడం, మాకు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు, తార తీసేస్తా అని చెప్పి పెట్టా. పెడితే ఇంకేం మనకి సింబల్ ఇవ్వాల. మొన్న నా బర్త్డే రోజు కూడా మనకు హార్ట్ సింబల్ పంపించాడు, అన్నగారు బాగున్నారని చెప్పి. అంటే నేను ఏమంటున్నానంటే, అరే బాబు నువ్వు పుట్టింది ఎక్కడ, ఒక హిందూ దేశంలో, ఒక ఇండియా, నీ జన్మస్థానం అక్కడ. ఎప్పుడైనా సరే నువ్వు కర్మభూమిని కన్న తల్లిని ప్రేమించకపోతే నువ్వు ఏం చేస్తావు? దానివల్ల ఏంటి నీకు ఒరిగేది ఏంది? ఒకటన్నగా అంటే మనోడు హిందూ కాదా? హిందూనేనా, పక్క హిందువే. మరి హిందువులే రేప్ చేస్తారు అంటే ఏంటి? అదే నేను చెప్పట్లా, ఆడికి మెదడు మోకాల్లోకి ఉందా లేదా జారిపోయిందో తెలియదు. ఇప్పుడు అతని పక్క హిందువే కాదని అంటలేదు, ఎందుకంటే ఫ్యామిలీ కూడా ఉంది కదా వైజాగ్ దగ్గరే కదా, కానీ తెప్పిమని ఇన్ఫర్మేషన్ తెప్పిద్దాం, ఇబ్బంది లేదు, చుట్టాలు కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే నువ్వు అలా మాట్లాడకూడదు కదా. అతను ఏమంటాడు, నేను పురాణాలు చదివాను, పురాణాలు చదివితే ఏమవుతుంది, పురాణాలు కరెక్ట్ నువ్వే చెప్పాలి. అప్పుడు అసలు నీకెందుకురా, నేనేమన్నాను, అరే తమ్ముడు నీకెందుకురా, నువ్వేం చేశావు, నీ పేరేంటి, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్నావు, అంటే నీ డ్యూటీ ఏంటి, చూపించాల్సింది చూపించు, మాకు నచ్చితే చూస్తాం, నచ్చపోతే పోతాం. ఈ వర్షంలో నీకేం సంబంధం? ఆయన శివాజీ గారు ఆయన ఏదో మాట్లాడాడు, ఆయన వదిలేసి, ఆమె అనసూయ అన్న ఆమె మాట్లాడింది, వాళ్ళ సంగతి వాళ్ళు వదిలేసి, అసలు దీనికి దానికి బట్టలకి దీనికి ఏం సంబంధం? అసలు నువ్వు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏంది? సరే మాట్లాడావు అనుకో, ఎవరితో ఒకరికి అనుకూలంగా మాట్లాడు. ఇప్పుడు అనసూయకి అనుకూలంగా మాట్లాడతావా, ఇతనికి అనుకూలంగా మాట్లాడతావా, అది నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది. సరే తిట్టే వాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడుతారు, అది పక్కన పెడితే అసలు హిందూ దేవతలు ద్రౌపది గురించి, సీతాదేవి గురించి ఇవన్నీ నీకేం అవసరం? అసలు అంటారు కదా, బట్టపురకే మోకాలకు ముడేసినట్టు, దీనికి దానికి ఏం సంబంధం నీకు? అసలు నువ్వు అనుంటే అసలు ఆ జోలు పోకుండా, సున్నితమైన అంశాలు జోలు పోకుండా, సరే నీకు ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా బట్టలు కట్టుకోవడం చెప్పు, తప్పు లేదు. లేదా ఇలా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి అంటాం, తప్పు లేదు. నువ్వు మరీగా పుచ్చకాయ చూపించి ఆ కీర దోసకాయ మదిలిదా కళ్యాణ కాదన్న, మనకి కళ్యాణ్ పోయినాయా? మనం చూసిన దాంట్లో ఈడు ఎంత బచ్చాగాడు చెప్పండి, ఓపెన్ మాట్లాడుకుంటే ఎంత ఆడు బచ్చాగాడు. నిజం చెప్పండి, మన ఇంటికి పుట్టినప్పుడు ఆడు పుట్ల, మన ఒంటి మీద ఒక ప్రాంతంలో ఇంటికి పుట్టినప్పుడు ఆడు పుట్టలా, ఆడు బచ్చాగాడు, ఆడు మనకు చెప్తే మనకు తెలీదా? మనం ఎన్ని చూసి ఉంటాం అన్న ఓరమాసనం, ఎన్ని కక్క మొక్కలు తిని ఉంటాం, మీరే మీ ఫీల్డ్ నా ఫీల్డ్. ఎక్కడ కృష్ణలంకలో చిన్న మారుమూల ప్రాంతంలో మీరు, ఒక చిన్న మారుమూల ప్రాంతం మీరు, ఒక చిన్న ప్రాంతంలో మాసం ఏరియాలో పుట్టి పెరిగి స్థాయికి వచ్చిన మన తెలియదు. ఆ బచ్చాగాడు ఏదో నిన్నగా మొన్న వచ్చి, నేను ఏమన్నా అది తప్పు కదా, నువ్వు చెప్పే విధంగా చెప్పు. ఆ పుచ్చకాయ గోల్ చేసి కర్ర పెట్టి ఏంది అది మనకు తెలీదా? మనం చూడడం లేవుతులు ఉన్నాయా, మనం చూడడం ఎత్తులు ఉన్నాయా, ఓపెన్ మాట్లాడుకుంటే. కానీ మాంసం తినని మొక్కలు మెల్ల వేసుకోవద్దు. మనకు సిస్టము, సిద్ధాంతము, ఒక అభిమానము, ఒక ప్రాంతము ఏమన్నాయా, అది మనం మెయింటైన్ చేయాలన్నయ్యా, తప్పలేదు కదా. మన కర్మభూమి అవునన్నా కాదన్నా. ఒక మహిళని ఇప్పుడు ఎన్ని అనుకున్నా, ఒక మహిళ చీర కట్టుకుంటే దండం పెట్టబుద్ది, సహజం. మనకు ఇది కాదు, మన జీన్స్ ఎలా వచ్చింది, తరతరాలుగా మన పూర్వీకుల నుంచి వచ్చిన జీన్స్ అవి. ఈ రోజు పొమ్మంటే పోవు అవి. అది ఒక అమ్మాయిని మీరంటే ఒక స్కర్ట్ వేసుకుని పోతే చూస్తాం, అది సహజం. కానీ ఒక చీర కట్టుకున్న అమ్మాయిని మనం చూడబుద్ది కాదు. అరే నమస్కారం పెడదాం అనిపిస్తుంది. రేపు సంక్రాంతి వస్తుంది, ఓపెన్గా మాట్లాడుతున్నా, సంక్రాంతి వస్తుంది అన్న. ఇప్పుడు సంక్రాంతి అప్పుడు అందరూ ఆడపడుచులు అందరూ ఏమంటే చక్కగా లంగావని వేసుకుని వెళ్తారు, ఒక పల్లెదనం కనపడుతుంది. ఎవరు అలా జీన్సులు స్కర్ట్లు వేసుకోరు. మరి ఇక్కడ సిటీలో వాళ్ళ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు వాళ్ళ చేసే ఉద్యోగాల పరంగా, దాని పరంగా వాళ్ళు బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు విదేశీ వస్తారు, విదేశీ వాళ్ళతో మీటింగ్లు ఉంటాయి, అప్పుడు ఆటోమేటిక్గా డ్రెస్ వేయాల్సి వస్తుంది. సరే అన్న, కాదు పోలీసులు వాళ్ళు ఏం చేయలేరా? చేయొచ్చు అన్న, చేయొచ్చు. నన్ను ఏం చేయలేరు, ఏం పీకలు అంటాడు. పీకడం కాదు, తాడ తీస్తున్నాను. ఇప్పుడు కూడా నిన్న వీడియో చేసి పెట్టా, ట్యాగ్ చేశాను. ఒకటే, ఎవరైనా సరే మన వాళ్ళు మళ్ళీ చెప్తారు, మీరు సబ్స్క్రైబుల్ అది వదిలేయను, అది పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆడు 4 వీడియోలు పెట్టి తప్పు అయిపోయిందా అంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేస్తారు, అతనికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు సమానం ఏం లేదు. మొత్తం 1,00,000 పోయారు, లేదా ఇంకో 10 లక్షలు పోతారు, లేదా 20 లక్షలు పోతారు, అడు పోయేది ఏం లేదు. మళ్ళీ 4 వీడియోలు పెడితే మళ్ళీ వస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడైనా అతను మార్చుకొని, ఒకటే అతను నేను లీగల్ అంశాలు చెప్తున్నా. ఇప్పుడు ఏదో 196, 195 కింద కమ్యూనల్ వైలెన్స్ కింద 5 years పడతాయి అంటే, సరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. జరిగింది ఇక్కడ కాదు కదా, విదేశీ దేశం నుంచి ఆయన అప్లోడ్ చేశాడు. అది ఎంత పెద్దగా ప్రభావం అయితే ఉండదు, ప్రభావం ఏముంటుంది అన్న, అది ఎక్కడో మాట్లాడాడు కదా, అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైతే ఒక FIR నమోదైద్ది, అది 41 నోటీస్ పంపిస్తారు, దానికి రిప్లై ఇస్తారు. బిలో 7 years కదా, 5 years కదా, అది రుజువైనప్పుడు అవన్నీ ఇప్పుడు ఎక్కడ తేలుతాయి అన్న, అవి తేలవు. కాకపోతే ఒకటి చెయ్యొచ్చు, ఒక మనిషిగా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక్కటే ఉంది, మీకు గనక చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి అందరి ఫోన్లో, చాలా సింపుల్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటుంది అన్న, విదేశీ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ట్యాగ్ చేయండి, కంప్లైంట్లు ఇవ్వండి. ఒకటి. రెండోది, పాస్పోర్ట్ అథారిటీ వారికి మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మెయిన్ అతని గుండెకాయ ఏంటి, పాస్పోర్టే.
అవును. పాస్పోర్ట్ లేకపోతే ఏ దేశంలోకి ఎంటర్ కానివ్వరు ఫస్ట్. కాబట్టి ఏంటంటే మనం అలా కనుక పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళకి మనం కంప్లైంట్ చేస్తే పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయమని చెప్పి, అంటే అతను పాస్పోర్ట్ని లాక్కోమని చెప్పి పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళు కనుక చెప్పినట్లయితే ఆటోమేటిక్గా దారికి వస్తాడు. రెండో పాయింట్. మూడోది కుదిరితే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ UN కొడితే మనకు నెట్లో వచ్చేస్తాం. దాంట్లో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చేయచ్చు మనం. అదొకటి. ఇక అలాగే ఎంబసీ, విదేశీ వేరే దేశంలో ఉన్న ఎంబసీ, భారత రాయబార కార్యాలయం కుదిరితే అతను ఎక్కడ ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడో అక్కడ మన కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ విధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా వెళ్ళాలి తప్ప, అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చా, కంప్లైంట్ ఇవ్వకూడదా నేను అన్ను, ఇవ్వచ్చు. కాకపోతే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం ఎఫ్ఐఆర్ కట్టేసి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయరు. ఒకవేళ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అది జరిగింది ఎక్కడ అని చెప్పి ప్రైమ్ అఫైర్స్ ఎవిడెన్స్ కింద ప్లేస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అని చూస్తారు. సో ఐటీ అది కరెక్ట్గా, ఆ వీడియో కరెక్టా కాదా, ఇన్ని ఉంటాయి. అంటే లీగల్ పాయింట్స్కి వెళ్తే మీకు వెళ్ళిపోతాయి. అది ఓకే. వాడిని అసలు అంటే అన్వేషణను ఇండియాకి రప్పించే ప్లాన్ ఏమన్నా ఉందా? మనం చేద్దామన్నా. ఎట్లా చేస్తారు దాన్ని, ఏమంటే ఎక్స్ట్రాడిషన్ అంటారా? నేను చెప్తాను, మనం చేయొచ్చు. అది మనమే చేద్దాం, మన ఛానల్ ద్వారా చేద్దాం. నేను రెడీగా ఉన్నాను, మీకు తెలియదు ఏముంది. మెయిన్ ఏంటంటే ముందు ఇమీడియట్ గా అంటే ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వారికి కంప్లైంట్, అలానే కంప్లైంట్ ఇచ్చిన, అది మన జూనియర్ చూసుకున్నా, ఢిల్లీలో నేను పంపించాను. అక్కడ ఏమంటే రాదుగా, మనం లోపలికి వెళ్ళిపోవడానికి ఉండదు, అది ఒక టోకెన్ సిస్టమ్ ఉంటుందా, పిలుస్తారో లేకపోతే రేపు పిలుస్తారో అక్కడ చెప్పా, మన లెటర్ మీద పంపించాను, అది చూసుకుంటా అన్నాడు. సో ఎక్స్టర్నల్ మినిస్టర్కి మన ఆన్లైన్లో మెయిల్ ద్వారా కూడా పెడదాం. నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి కూడా పెట్టాను, అదొకటి పెట్టాలి. తర్వాత మన ప్రభుత్వం వారు కూడా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా సరే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం కానీ లేకపోతే మినిస్టర్ అయినా కూడా మనకు లెటర్ రాసేస్తే, ఇప్పుడు అతను చైనా పోతున్నాడు, ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాడు నేటి దాకా, ఇప్పుడు చైనా వెళ్తున్నాడు, అతను ఫ్లైట్ లో ఉన్నాడు ఇప్పుడు. సో చైనా పోతున్నాడు, అక్కడ మనం రాసేస్తే అది వాళ్ళు ఏంటంటే ఆ పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయమని చెప్పేసి చెప్తారు, బ్రేక్ పడుతుంది. అప్పుడు దారికి వస్తాడు, దారికి వస్తే దానికి చట్టం, అతని గురించి చట్టం ఏం చేయాల్సిన అవసరంలా, మన పిల్లకాయలు చాలు, అంతేనా, ఆడ గుమ్ముతారు ఇక పడేసి. ఎందుకంటే గతంలో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అతని మీద చాలా కేసులు ఉన్నాయి. హ్యాబిచువల్ అఫెండర్ కింద చూస్తారా ఇప్పుడు ఇట్లా వరుసగా? అంటే దీని ద్వారా సమాజం అయితే నష్టపోలేదు కాబట్టి, సమాజంలో ఏమీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రాలేదు కదా. ఇప్పుడు అంటే అతను కామెంట్ చేశాడు, పలానా తల్లినో చెల్లిన కామెంట్ చేశారు, ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది, అది ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ అని అంతవరకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇతనికి ఏంటంటే నన్ను ఎవరు పట్టుకోలేరు అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, అతనికి ఏదో ఇంటర్నేషనల్ వీసా ఏదో అమెరికా నుంచి వచ్చిందని నాకు అర్థమవుతుంది అనమాట. సో ఏదైనా దేశాల్లో అరైవల్ వీసా తీసుకోవచ్చు కానీ డైరెక్ట్గా ముందు అప్లై చేసుకోవడానికి లేదు. సో అతను కూడా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన థాయిలాండ్ అంటే మనకేం వీసా అక్కర్లా, తెలియదు ఏమన్నా, పాస్పోర్ట్ జైలు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, మనం వెళ్ళిపోయి ఆడ అరైవల్ వీసా అప్లై చేసుకోవచ్చు. ఈ విషయం అతనికి బాగా నాలెడ్జ్ ఉంది. ఏ కంట్రీల్లో ఇండియాకిను వాళ్ళకి ఉంది టైఅప్ ఉంది, అలాగే అమెరికాకి వేరే దేశాల్లో ఎక్కడ టైఅప్ ఉందని తెలుసుకొని, ఎందుకంటే దాని మీద ఫుల్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే అతను ఆ దేశానికి వెళ్ళిపోతున్నాడు. దాని ద్వారా ఏంటంటే ఇతను పట్టుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు థాయిలాండ్ లో నేను ఫాలోఅప్ చేసాం, మన పిల్లకాయలు థాయిలాండ్ పోయారు, మనం అలా ఫాలోఅప్ చేశారు, ఆయన కనుక చెప్పండి రా బాబు వేకంటారా అని చెప్పి. ఈ లోపల మనోడు జంపు జలా అని ఇప్పుడు చైనాలో ఉన్నాడని తెలిసింది. చైనాలో మన ఇండియన్స్ ఎంత ఎవరు ఉండరు, చాలా తక్కువ. అదొకటి, ఆ చైనాలో ఎక్కడ ఉన్నాడో తెలియదు ఒకటి. రెండోది, మూడో పాయింట్ ఏంటంటే చైనాకి మనకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కదా, సో అంత పెద్ద యాక్షన్ తీసుకునేది ఉండదు. ఇంకా ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చైనాలో యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా పనిచేయదు, మీకు తెలియదు ఏముంది, అక్కడ ఏం లేవు, అక్కడ వాళ్ళ సొంత ఛానల్స్ ఉంటాయి. సో మనడు ఏంటంటే సేఫ్ సైడ్ గా చైనాకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు చైనాలో ఉన్నాడు ప్రజెంట్. అది లుక్అవుట్ నోటీస్ జారీ చేయడం కుదురుతుందా? లుక్అవుట్ అంటే మళ్ళీ ఇక్కడ దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అన్న. లుక్అవుట్ అంటే అతని మీద కేసులు ఉండి పెండింగ్ ఉండి, అది లుక్అవుట్ సర్క్యులర్ మనం గతంలో మాట్లాడుకున్నాం కదా ఎన్ఆర్ఐ కేసు నుంచి. ఆ లుక్అవుట్ సర్క్యులర్ ఉండి పెండింగ్ ఉండి అప్పుడు అది నిజమైన దేశానికి నష్టం జరిగింది అని అనుకున్నప్పుడు అప్పుడు రెడ్ కార్నర్ లేదా బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేస్తే తప్ప అది ఉండదు. ఎల్ఓసి అంటే ఏంటి, ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్క్యులర్ ఏంటంటే మన దేశానికి వచ్చినప్పుడు అతను అరెస్ట్ చేస్తారు, దట్స్ కాల్డ్ ఎల్ఓసి. దానివల్ల పెద్దగా ఒరిగేది ఏముంటది, అతను ఏముంటది దానివల్ల పెద్దగా ఏముండదు ఒకటి. రెండోది, అతను తెలివిగా వ్యవహరించవచ్చు, ఇంకొకటి తెలివిగా వ్యవహరించవచ్చు. ఈ టైంలో ఏంటంటే కొన్ని దేశాల్లో అతను మెంబర్షిప్ కొనుక్కోవచ్చు, సిటిజన్షిప్ కొనుక్కోవచ్చు. సింగపూర్ కానీ కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు $1 ఇస్తే మనం అక్కడే ఉండిపోవచ్చు. చిన్న కరేబియన్ దీవులు అవి ఉన్నాయి అనుకోండి, అతను ఏదో డాలర్స్ లెక్క ఉంటది కొనేసి కూడా అక్కడే పర్మనెంట్గా అతను సెటిల్ అయిపోవచ్చు, ఇండియా కూడా రాకపోవచ్చు. సో అది కూడా జరగచ్చు, ఆ ధైర్యం ఉందేమో నేను అనుకున్నాను, ఎందుకంటే అతనికి బాగా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఎక్కువ, ఇంటర్నేషనల్ వ్యవహారం బాగా ఎక్కువ ఉంది. సో అది ఇంకొకటి అలా అనుకున్నా నేను. సరే ఏదేమైనా కానీ అంత తెలివి, అతని యొక్క తెలివి మంచిగా ఉపయోగపడితే బాగుండు కదా, ఇతను చూసి 10 మంది చక్కగా డెవలప్ అవుతారు. ఈ తెలివి తెల్లారినట్టే ఉంది, పిచ్చినాయాలు అనుకోవద్దు. కానీ నేను మన తిట్టినా ఏంద్రా నాయన నీ తెలివి అంత తెలివిగల్లోడివి, నువ్వు కష్టపడి పైకి వచ్చావు, మీ నాన్నగారు వాచ్మేను, నాకు ఓంగాడు ఆయన వాళ్ళ నాన్నగారు
బా. చిన్న చిన్న ఇల్లు అంత రేకుల షెడ్ అంత కష్టపడి నువ్వు పైకి వచ్చా గ్రేటర్ నాయన అలాంటిది నీ నోటు తోలు ఎందుకు రా నాయన నీ పనేది నువ్వు చేసుకో సరే నువ్వు బూతులు మాట్లాడతావు అదంటే సరే అది నీకు ఇష్టమైంది మాట్లాడతావు పిల్లగాలు కూడా చూస్తున్నాను మాట్లాడతావు ఓపెన్గా ఉంటావు అంతవరకు కానీ సెన్సిటివ్ అంశాలు జోలు ఎందుకు నీకెందుకు నీకేమన్నా ఇప్పుడు ఒకటి ఉంది ఇప్పుడు నేను హిందువులు నీకు అపకారం చేశారా ఇప్పుడు నీకున్న సబ్స్క్రైబర్ మాక్సిమం మన వాళ్ళే ఇండియన్సే ఉన్నారు వేరే దేశం వాళ్ళు ఎందుకుంటారు వేరే వాడు ఎందుకుంటాడు ఆ ఛానల్ కూడా లేపేయాలని చాలా మంది ట్రై చేస్తారు అవుద్దా అట్లా అది చూడాలన్నా అది 2 వీడియోలు ఉంటే తీస్తాడు స్ట్రైక్ లేదు మీకు తెలియదు మాకంటే ఎక్కువ అంటే అంత పెద్దగా ఏముండదు అన్న ఒక వీడియో 2 వీడియోలే కదా కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా అరే అన్వేష్ తమ్ముడు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు తప్పు ఏదో తప్పు ఒప్పుకో ఒకటి ఇంకేదన్నా 1-2 ఉంటే మాట్లాడు లైవ్ లోకి వస్తే నేను మాట్లాడతా ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పు దాన్ని ఏం చేయాలో చేద్దాం అన్నగారు ఉన్నారు నేనున్నా అందరం ఉన్నాము పెద్ద రకాలు ఉన్నాయి నీకు సెట్ చేద్దాము ఇక ఇలాంటి పిచ్చి కారు కూతలు కుయ్యుకుని ఉంటాం బెటర్ ఎందుకంటే మరీ ఎల్లకి మాట్లాడతాం శివాజీ గారి వయసు అంతా ఈడు వయసు అంతా ఆ మహానుభావులు గరికపాటి గారి వయసు అంతా పాపం ఒక వీడియో చూసాను నేను శివాజీ గారు అన్వేషణ మీద మంచిగా అన్వేషణ అనేవాడు చక్కగా చెప్పాడు సూపర్ దీనికి లంజా కొడుకు అని మాట్లాడుతాడు అదొకటి తర్వాత గరికపాటి గారిని ఆయన ఏదో కోసేయాలి అది కోసేయాలంటే ఆయన ఎంత ఫీల్ అయి ఉంటాడండి పెద్ద ఆయన ఏమన్నా అంటాడు ఆయన ఒక మాట ఈ రోజు కాస్త కోస్త సనాతన ధర్మం హిందూ ధర్మం నిలబడిందంటే ఆయన మహానుభావుల వల్ల ఈరోజు నిలబడింది నీకెందుకురా నీకు ఆయన అంటారు మనం అంటాం కానీ మన ఇంటికి పుట్టినప్పుడు కూడా ఆడు పుట్టలా బచ్చాగాడు ఎందుకు నీకు నోటు తెలియదు ఎందుకు నువ్వు అందరితో సామరస్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి నీ పనేది నువ్వు చేసుకోవాలి ఏదో పెళ్ళ గిళ్ళ చేసుకుని మాలాంటి వాళ్ళు వస్తాం 4 వస్తాం అక్షంతలు ఎత్తాం బాగుంటారు తమ్ముడు అంటాం నీకెందుకు రాజ్యాల అదే నేను అంటున్నా నేనేమంటున్నానంటే అన్నగారు ఒకవేళ ఆడు ఇట్లనే పరంపర కొనసాగితే నేను ఢిల్లీ వెళ్ళి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చేసి ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫేర్స్ తో మాట్లాడేసి క్లోజ్ చేసేద్దాం అన్నగారు హిందూ సంఘాలు మహిళా సంఘాలు కూడా పెద్దగా ప్రెషర్ తెస్తున్నట్లేవు కనుక ఒకవేళ కనుక వాళ్ళు ప్రెషర్ తెస్తే వీడి మీద సీరియస్ కేసు సీరియస్ అవుతుంది కదన్నా ఏదన్నా అంతే కదన్నా ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వాళ్ళకి ఎక్కువ విదేశీ మంత్రిత్వ శాఖ వారికి ఎక్కువ కంప్లైంట్స్ వెళ్తున్నాయి అనుకో ఎక్కువ 5,000 6,000 10,000 దాకా పోయినాయి అనుకో ఏంది బాధ అని చెప్పి వాళ్ళు చూస్తారు కదన్నా చూసి ఆటోమేటిక్గా ఏడన్నారు పటకరంటే అయిపోయి 2 నిమిషాల పని కథం వాడికి క్లోజ్ అయిపోతుంది కానీ ఏంటంటే ఇతను మరి ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఉంటుందంటే సరే ఈ రోజు పోరాడుతున్నారు సరైన గైడ్ లైన్స్ లేకుండా పోరాడాలి సరైన గైడ్ లైన్స్ లేదు నేను ఏమంటున్నా అంటే మీరు సబ్స్క్రైబర్ కొట్టండి అన్సబ్స్క్రైబ్ కొట్టండి ఓకే అది మీ చేతిలో పని మీరు కూడా కంప్లైంట్ రైజ్ చేయండి రైజ్ చేస్తే మీకు 100% అవుతుంది పని ఆడంతా బచ్చాగా ఏకంతా సారీ కూడా చెప్పినట్టున్నాడు కదా ఆయన కూడా క్షమించట్లేదు సారీ చెప్పిండు అన్న జరిగింది చూడండి నా వీడియో చెప్పాడంట కదా నా దగ్గర ఉంది వీడియో మీకు అందరూ తెలుసా సారీ లేదు అది ఎటకారంగా మాట్లాడతా సారీ అంటే నేను ఏ నాయకుడి విగ్రహం దగ్గర ఉన్నా నేను తప్పు మాట్లాడితే రక్తం కక్కుని చచ్చిపోతా లేదనుకుంటే మీరు కనుక తప్పు మాట్లాడితే మీరు సర్వనాశనం అయితే 2026లో అని చెప్పి తెస్తున్నాడు సారీ అట్లా అయితే సారీ అంటే ఏమో అన్న ఇట్లా తప్పని చెప్పి సారీ అంటారు అలా కాకుండా నువ్వు ఎటకారంగా సారీ అంటే ఎట్లా అవుతుంది రైట్ పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టలేమా అంటే నెటిజన్స్ కూడా విపరీతంగా తిడుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు బూతులు తిడుతున్నారు అన్ని చోట్ల ఇదే నడుస్తుంది చర్చ సో దీన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద పెట్టడానికి లేదన్న అది అవ్వదు ఎందుకంటే అసలు ఇక్కడ కామెంట్ చేయలేదు కదా ఇప్పుడు అది అతను ఏమంటున్నాడంటే ఎక్కడ వేరే దేశంలో కామెంట్ చేశాడు ఓకే అన్న కామెంట్ చేశాడు వేరే దేశంలో ఉన్నాడు వేరే దేశంలో ఉన్నప్పుడు అక్కడ జురిస్డిక్షన్ పాయింట్ దేని కింద వస్తుంది ఏ దేశంలో ఉన్నా మనకి ఎట్లా తెలుస్తుంది ఒకటి ఆ ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది పెద్ద దేశద్రోహానికి సంబంధించిన నేరం కాదు కదా నోటు దోల అంతే సో కాబట్టి ఏంటంటే కాదన్న ఇక్కడ ఒక పాయింట్ ఉంది ప్రతి ఒక్కడు ఈ దేశం దాటి పోగానే ఈ దేశాన్ని చులకనగా చూడడం ఈ దేశాన్ని చులకనగా మాట్లాడడం ఏది పడుతుంది మాట్లాడడం ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది అవును మరి ఇలాంటి వాటికి ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టడం అదేనన్నా దీనికి ఏంటంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ యాక్ట్ ఉంటది అనమాట దాని ప్రకారం అతని మీద చర్య తీసుకుంటే అప్పుడు ఆ దేశంలో అక్కడికి ఆ దేశం నుంచి మన ఎంబసీకి తీసుకొస్తారు అతన్ని తీసుకొచ్చి దానికి రెడ్ కార్నర్ లేదా బ్లూ కార్నర్ అనే నోటీసులు ఉంటాయి అవి ఇచ్చినప్పుడు అతను తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ జైల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ జైల్లో పెట్టిన మళ్ళీ అతను బెయిల్ మీద బయటకు వస్తాడు తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోతాడు అంతే కదన్నా సో ఇంకోటి విదేశీయులు కనుక అయినట్లయితే దానికి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ యాక్ట్ ప్రకారం ఫాలో అవ్వాల్సి వస్తుంది అది ఇప్పుడు వేరే దేశాన్ని మనం తిట్టాం ఇక్కడ కూర్చొని వేరే దేశం వాడు ఏం చేస్తాడు మన మీద కంప్లైంట్ అక్కడ ఇస్తాడు కానీ ఇక్కడ కుదరదు కదా కాబట్టి ఏంటంటే అదొకటి మీరు అన్నట్టు ఇది ఏంటంటే ఇతనికి ఒక మానసిక వేదన అయి ఉండొచ్చు
నేను అనుకుంటా ఏదైనా డ్రగ్స్ గంజాయి గింజాయి అని తాగాడని నేను అనుకుంటున్నా, అంటే నేను అనుకుంటాను అదేలేండి, సైకలాజికల్ గా. అదేలేండి. అదేంటి అనేది ఒక 2 రోజులు నేను వెలికి తీస్తాను గారు, అది ఓకే. మాట్లాడతాడు, మెసేజ్ ఎందుకంటే పెట్టా. చాలా మంది అన్వేష్ కూడా సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. చాలా ఉన్నాయి అలా. వాళ్ళ మీద కూడా ఏమన్నా చర్యలు అలా తీసుకోవచ్చా? ఏముంది, ఇప్పుడు వాళ్ళ మీద మనం చర్య ఎట్లా తీసుకుంటాం? ఇప్పుడు ఆ. ఎవరి అభిప్రాయం వాళ్ళది వ్యక్తిగతంగా. ఆ. అయితే వాళ్ళు గనక దూషిస్తే ఆ, వాళ్ళు కూడా హిందూ మతాన్ని అట్లా మాట్లాడితే ఆ. కమ్యూనల్ వైలెన్స్ కింద మనం పెడతాం వాళ్ళపైన, ఓకే, 196 197 కింద. ఓకే, ఓకే, ఇప్పుడు ఇది నేరం రుజువైతే కదా అతనికి 5 years జైలు శిక్ష పడేది. ఓకే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ముందు అతను ఎలా రప్పించాలని ఆలోచించాలి. రైట్. అతను పడుతుందా జైలు శిక్ష? అంటే కొంచెం టైం పడుతుంది, అది ప్రూవ్ చేయాలి, ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. అది ఓకే, అది ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. అది తెలుసు వాడికి, అన్ని అవగాహన ఉంది. ఎంత శాతం ఉండొచ్చు అతను ఇండియాకి రప్పించొచ్చా? రప్పియచ్చు అన్న, అందరం తలుచుకుంటే 2 నిమిషాల పని. అతను ఇండియన్ సిటిజనే కదా, అవును. అతను వేరే దేశంలో ఉన్నాడు అంతే, పెద్ద తోపేం కాదు ఆయన. అంటే ఇప్పుడు చైనాలో ఎక్కడో సెటిల్ అయిపోయాడు అనుకో, సెటిల్ అయిపోతే మనం ఏం చేయలేము, తప్పించుకుంటే ఏం చేస్తాం? మనం ఏం చేయలేము దానికి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ యాక్ట్ ప్రకారం వెళ్ళటమే కదా. ఏం చేయడానికి ఉండదు. అంటే ఏమి చెయ్యొచ్చు అన్న, చేయకపోవటం అనేది ఏమి ఉండదు, చెయ్యొచ్చు. కాకపోతే రెడ్ కార్నర్ అది గవర్నమెంట్ చూసుకోవాలి. ఈ యొక్క కేసు యొక్క ఇంటెన్సిటీని బట్టి, ప్రజల యొక్క ఒత్తిడిని బట్టి, ముఖ్యంగా నాయకుల యొక్క ఒత్తిడిని బట్టి, అడ్మినిస్ట్రేషన్ బట్టి ఉంటుంది. కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మీరైనా నేనే ఏం చేస్తాం? కంప్లైంట్ ఇవ్వడం వరకు మనం చేయాల్సింది ఎవరు? ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫైర్స్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు, వ్యవస్థలు. దానికి మనం ఏం చేస్తాం? హైకోర్టులో రిట్ వేసినా, ఇంకోటి వేసినా, కోర్టులో ఏ వేసినా కూడా కోర్టు ఏం చెప్తుంది? డైరెక్షన్ ఇస్తుంది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి. ఓకే. అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్టర్నల్ మినిస్టర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసి అది పట్టుకొని రావాలి కదా. అవును, అట్లా ఉంటది. సో అతను పట్టుకోవాలంటే ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం మీద ప్రెజర్ ఎవరు పెట్టాలి? మనం పెట్టాలి. అది జరిగింది, ఇట్లా ఉంటది అన్నమాట సిస్టమ్. ఇప్పుడు యూట్యూబ్ నుంచి అతని వీడియోలు కనుక డిలీట్ చేయాలంటే మనం ఏమైనా చేయొచ్చా? అంటే అంటే లీగల్ గా చెయ్యొచ్చు అన్న, ఇంజక్షన్ షూట్ అది ఫైల్ చేసుకోవచ్చు. హిందూ సంఘాల వాళ్ళు కలిపి చేస్తే యూట్యూబ్ వాళ్ళకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని అప్పుడు సమంత గారి కేసులో మీకు ఐడియా ఉంది కదా, అలా జరుగుతుంది. లేదంటే ఇప్పుడు రిపోర్ట్ కొడితే వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేసి తీసేస్తారు కదా. ఎక్కువ మంది రిపోర్ట్లు కొడితే డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్. లేదా ఇంజక్షన్ షూట్ వేసుకొని కోర్టులో వేసుకొని డిలీట్ చేయమని చెప్పేసి ఫైల్ చేయాలన్నమాట. అది సంఘం తరపున చేయాలి, వ్యక్తిగతం కాదు. ఒక హిందూ సంఘాలు చాలా ఉన్నాయి కదా, వాళ్ళ తరపున చేయాల్సి వస్తుంది. సో ఫైనల్ గా నాన్ వెజ్ కి ఏం చెప్తారు, ప్రజలకు ఏం చెప్తారు? ఒకటండి, ప్రజలు ఎవరైనా సరే ముందు వాళ్ళ కుటుంబం జోలు వెళ్లకుండా, తల్లిదండ్రులు తిట్టకుండా నాన్ వెజ్ ని గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. ఒకటి. రెండోది ఏమంటున్నానంటే, నేను చెప్పినట్టుగానే ఒకటి, మీకు ఓపిక ఉందంటే ఆన్లైన్లో పాస్పోర్ట్ అథారిటీ వారికి కంప్లైంట్ చేయండి, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వారికి కంప్లైంట్ చేయండి, ఇండియన్ ఎంబసీ కంప్లైంట్ చేయండి. కుదిరితే భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్లు పెట్టండి. కుదిరితే మీ లోకల్ నాయకులని వాళ్ళని ఒత్తిడి చేయండి. ఎమ్మెల్యేలు, మినిస్టర్ ఉంటారు కదా, ఎంపీలు, మెయిన్ ఎంపీలు, ఎక్కువ ఎంపీలు, ఎమ్మెల్యే కూడా కాదు, సెంట్రల్ స్థాయిలో కూడా ఎంపీలు కాబట్టి మీ లోకల్ ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. కుదిరితే మీరు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయండి కుదిరితే. సో ఇదో కూడా చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను మళ్ళీ చెప్తాను, నా అన్వేషణకి ఏం చెప్తున్నా అంటే, తమ్ముడు ఇప్పటికైనా నోరు పారేసుకోకుండా మూసుకొని నీ పనేది నువ్వు చేసుకుంటూ ప్రజల యొక్క మనల్ని పొందుకుంటూ ఇంకొక ఎలా వివాదాస్పద జోలు పోకుండా సైలెంట్గా ఉండమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ అన్నగారు, చాలా విలువైన సూచనలు చేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా నాన్ వెజ్ గురించి మీ కామెంట్ ఏంటి, అతని ప్రవర్తన మీద మీరేమనుకుంటున్నారు? ఈ టోటల్ శివాజీ, అనసూయ అండ్ ఈ అన్వేష్, ఈ టోటల్ ఎపిసోడ్ మీద మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.